నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ప్రధానంగా నిత్యావసర ధరలు అన్నవి చాలా వరకు కొండెక్కి కూర్చుంటున్నాయి. సామాన్యుల యొక్క ఆదాయం మాత్రం అంతే ఉంటుంది, అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ధరలు మాత్రం అమాంతం ఎప్పటికప్పుడు పండగ వచ్చినా పబ్బం వచ్చినా సీజన్ వైజ్ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తరిగినటువంటి దాఖలాలు లేవు. ఒకవేళ తరిగినా కూడా ఒక బెంచ్ మార్క్ వేసుకొని అక్కడి వరకే తగ్గుతాం, అంతకుమించి తగ్గవనేలాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 6 నుంచి 60% వరకు నిత్యావసరాలు వీటన్నిటికి సామాన్యంగా ఉండేటువంటి వారు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పటికి దిగే అవకాశం కనిపిస్తుందా? ప్రభుత్వాలకు సంబంధించి వైఫల్యాలు ఏమున్నాయా, లేకపోతే ట్యాక్సీలకు సంబంధించి ఇంత కుదించాల్సిన అవసరం ఉందా? ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పరిష్కారాలు ప్రభుత్వాలు వెతుకుతున్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. సో ప్రధానంగా మనకి జ్యోతిరెడ్డి గారు నిజాంపేట కార్పొరేటర్ అందుబాటులో ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రదీప్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు. అండ్ ప్రధానంగా డిబేట్ పాయింట్లో ఈ అంశానికి సంబంధించి చర్చిద్దాం. ఎస్ జ్యోతిరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, మీకు బాగా తెలుసుంటుంది ఇంట్లో కూరగాయలు కావాలంటే లేకపోతే నిత్యావసరాలు ఇవన్నీ మేనేజ్ చేసేటప్పుడు మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం. ప్రధానంగా మీరు అందులో చాలా కీలకంగా ఉంటారు. సో ఇలాంటి బడ్జెట్ విషయంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతుంది. మొన్న దీపావళికి కూడా అమాంతంగా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి, కార్తీక మాసం ఇంకా పెరిగినటువంటి మరి కూరగాయలు ప్రత్యేకంగా పప్పులు కానీ నూనెలు కానీ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుందంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు ఉత్పత్తి లేదని ఒకసారి అంటారు, ఎగుమతి చేసుకున్నామంటారు. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అర్థం కావు. కాకపోతే వారు తప్పక కొనాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే అవి కొనకపోతే జీవనం గడదు కాబట్టి. సో మీకు చాలా కీలకంగా వంటింటి మేనేజ్ చేసినప్పుడు మీకు కూడా ఐడియా ఉంటుంది. సో పూర్తిగా దీనికి సంబంధించి మీరేమంటారు? రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయలు కానీ సరుకులు కానీ అది చాలా ఇబ్బందికరంగానే ఉందండి. సామాన్య ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ కొనే కన్నా నాన్ వెజ్ కొనేయడం బెటర్ అనే స్థాయికి వెళ్ళిపోతున్నాయి కూరగాయల రేట్లు. టమాటా 100 రూపాయలు ఏంటండి అసలు. అసలు పండించిన రైతుకు ఏం మిగులుతుంది అది ఎవరు ఆలోచించట్లేరు. ఇప్పుడు మార్కెట్ మా దగ్గర వీక్లీ మార్కెట్లు అవి జరుగుతుంటాయి. మార్కెట్ అంటే మనకు అందుబాటు రేట్లు ఉండాలి. అందుబాటు రేట్లు అసలు ఎవరు పెట్టట్లేరు. విపరీతమైన రేట్లు, షాప్లో కన్నా ఎక్కువ. ఇక ఒక్కటి చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయదారులకు ఇచ్చేసాం అద్దేశం అని చెప్పడమే తప్ప ఇప్పటివరకు మాత్రము ఫుల్గా ఎవరు చేసింది మాత్రం ఏం లేదండి. వాళ్ళకు డైరెక్ట్గా కూరగాయల రేట్లు కానీ ఇప్పుడు మనకు పప్పులు కానీ దినుసులు ఒక్కటండి, రైతు మీద పడలేని వ్యక్తి అనేటోళ్ళు ఎవరు లేరు మనకి. అంతే, మనము రైతు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది రైతుకి. రైతులు అక్కడే ఉంటున్నారు, మధ్యలో వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే అది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ ప్రపంచాన్ని నడిపిస్తుందే రైతు మీద. కానీ అది ఎవరు అంత పట్టించుకోవట్లేరు. వేరే విషయాలు మామూలుగా మనకు ధర్నాలు అవి కూడా వేరే విషయాల మీద అవుతున్నాయి, కానీ మనకు వీటి మీద ఏం అవ్వట్లేదండి. నేను ఒక హౌస్ వైఫ్గా కార్పొరేటర్ అయ్యింది 4 years క్రితం, కానీ అంతకుముందు హౌస్ వైఫ్ని. నాకు కూరగాయలు కానీ అప్పుడు మాకు ఒక 10,000 ఇస్తే ఇంట్లోకి 10,000 ఇస్తే అన్నీ వచ్చేటివి. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే 1,00,000 రూపాయలు ఉన్న సరిపోని పరిస్థితి వస్తుంది. చెప్తున్నా అట్లా పెరిగిపోయినాయి రేట్లు. దీనికి డైరెక్ట్ రైతులకు మాత్రం లాభం లేదండి, మధ్యలోకి ఇవన్నీ ఇదవుతున్నాయి. మార్కెట్ పోతే కూరగాయల రేట్లు బగ్గుమంటున్నాయి. ఏదైనా గవర్నమెంట్ కూడా ఏదైనా చెయ్యాలండి. దీనికి చేస్తే మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ ఏదో మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. లేకపోతే చాలా ప్రజలకు ఇబ్బంది, రైతుల కన్నా కూడా ప్రజలకు కూడా ఇబ్బంది ఇది ఈ విషయం అయితే. ప్రదీప్ గారు నమస్తే అండి. ఎస్, మీకు ఐడియా ఉండుంటుంది. అంటే ఇందాక మనకి జ్యోతిరెడ్డి గారు కూడా చెప్పారు, సాధారణంగా మనం చూస్తున్నది ఎప్పటికప్పుడు వార్తలు వింటాం, అమాంతంగా పెరిగిన ధరలని ఒక హెడ్లైన్తో వస్తూ ఉంటుంది. సామాన్యులు మాత్రం పాపం లెక్కలు వేసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ ఇందాక మాట్లాడినట్లు ఒక 700-800 రూపాయలు పట్టుకెళ్తే ఒక కనీసం మనకి ఒక వారంకి సరిపడా నిత్యావసరాలు కూడా మనం తెచ్చుకో కూరగాయలే కొనలేకపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుందంటారు మీరు? ఒకటి ప్రభుత్వాల వైఫల్యం. నిత్యావసర వస్తువులు ఈ స్థాయిలో పెరగడం అనేది వాటిని కంట్రోల్ చేయలేని పాలకులు. ఎందుకు అని అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే మేడం గారు అన్నట్లు టమాటాలు 100 రూపాయలు కావడం అనేది చాలా. కానీ ఆ రైతులకి ఏమన్నా ఈ స్థాయిలో రేటు చెల్లిస్తున్నారంటే ఆ స్థాయిలో కూడా లేదు. ఉల్లిగడ్డలు ఆ స్థాయిలోనే పెరిగిపోయింది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉల్లిగడ్డలు, మంచినూనె, కందిపప్పు ఇది నిత్యావసర వస్తువులు. కానీ నిత్యావసర వస్తువులనే కంట్రోల్ చేయలేకపోతుంది గవర్నమెంట్. మేమేమంటున్నాం అంటే ఒకవేళ నిత్యావసర వస్తువులు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి.
అలా లేకపోతే ఇప్పుడు చౌక దుకాణాలను ఉన్నాయి, రేషన్ షాపులు. బీపీఎల్ కింద ఉన్న వాళ్ళు అంటే దారిద్ర్య రేఖ ఉద్యోగులు ఉన్న వాళ్ళందరికీ దేశంలో 80 కోట్ల మంది రేషన్ కార్డు తీసుకున్నారు. ఆ రేషన్ కార్డులు తీసుకున్న వాళ్ళకైనా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ షాపులలో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచింది. ఉచితంగా ఇవ్వకపోయినా తక్కువ ధరకి ఇచ్చింది. ఒక మంచి నూనె ధర 200 రూపాయలు అయితే చౌక దుకాణం పేరు మీద 80 రూపాయలకు 100 రూపాయలకి ఇచ్చింది. అది ఉప్పు, పప్పు, ఇతరత్ర సంబంధించినవి అన్ని. ఇలా కాకోకుండా ఇష్టారాజ్యంగా దళారీల మధ్యలో వేయడం మూలంగా వాటిని స్టాక్ చేసి ఈ తక్కువగా అని చెప్పేసి, ఉత్పత్తి తక్కువ అయిందని చెప్పేసి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ ఇక్కడ హైదరాబాద్ లో ఒక నిమ్మకాయ ఒక కోడిగుడ్డుతో సమానం. ఇట్లా ప్రతిదీ ఎక్కడ చూసుకున్నా గానీ మనకి మేము జోకులు వేసుకునే టైంలో ఒక నిమ్మకాయ ఒక కోడిగుడ్డు ఒకే రేట్లో ఉన్నది. ప్రతి రేటు టమాటా కూడా అంతే ఉంది. పచ్చిమిర్చి అయితే పావు కేజీ 30-40 రూపాయలు ఉందండి. అంటే ఓ 30 ఇంకోటి పచ్చిమిర్చి ప్రదీప్ గారు ఒకసారి మనం ధరలు చూసుకుంటే ఒకసారి ఇదే సమయంలో మన టమాటాలు రోడ్డుపై పోసేసారో లేకపోతే అక్కడ రోడ్డు లేకపోతే ఆవులకు దేనికి పెట్టి ఇలాంటి వార్తలు కూడా మనం చూసాం. అంటే ఎందుకు ఒక్కొక్కసారి ధరలు పెరగడం తగ్గింది? ఎవరు నియంత్రిస్తున్నారు? అంటే దళారీ వ్యవస్థ ప్రధానంగా వారి చేతిలోనే ఉందనుకోవచ్చా ఈ ధరల పెరుగుదల తగ్గుదల అనేది? వాటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు మనకి గోడౌన్స్ అని ఉంటాయి, ఎఫ్సిఐ గోడౌన్స్ అని, కోల్డ్ స్టోరేజ్ అయినా దాని కోల్డ్ స్టోరేజ్ లని ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. నెక్స్ట్ ఇయర్లలో కరువు రాబోతుంది అని అంటే ప్రభుత్వం ముందే ఆలోచన చేసి వాటిని నిల్వ చేయాలి. కానీ అవన్నిటినీ ప్రైవేటు కార్పొరేట్లకు అప్పచెప్పారు. ప్రైవేట్ అదే గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది. అంటే వాళ్ళని నిర్ణయిస్తేనే ధరలు. ఈ స్థితిలో ఉండడం మూలంగా కొనుగోలుదారులు రైతుకి చెల్లించట్లేదు, కొనుగోలుదారులకి ఎక్కువ ధరలు అయిపోతుంది. దళారీల మధ్య ఎక్కువ పెరిగిపోవడం మూలంగా వాళ్ళ చేతిలో లేకపోవడంతో ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి కనీస ధరలు అని చెప్పేసి ప్రభుత్వ చేతిలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అలా లాక్కోకుండా వాళ్ళ జీతాలేమో పెరగవు, నిత్యావసర వస్తువులు ధరల తీవ్రతంగా పెరగడం మూలంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే 80 కోట్ల మంది రేషన్ షాపుల్లో సరుకులు తీసుకుంటున్నారు. సన్న బియ్యం కూడా ఇవ్వలేని దుడ్డు పరిస్థితి. ప్రభుత్వాలు ఇవన్నిటికీ తెలుసు, కానీ వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వాల వైఫల్యమే. రైట్ జ్యోతిరెడ్డి గారు, ఒకటి మనకి ముందు నుంచి కూడా అంటే నిత్యావసరాల ధరలు సామాన్యుడు కోరుకునేది విద్యా, వైద్యం, కనీసం ఒక నిత్యావసరాలు అందుబాటులో ఉంటే చాలు. ఇంతకు మించి పెద్దగా ఏం గొంతెమ్మ కోరికలు సామాన్య మానవులు కోరుకుంటారు. అవి కూడా అందుబాటులో ఇవ్వలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక అన్నట్టు రైతులకి సంబంధించినటువంటి ఉత్పత్తి పెంచే సామర్థ్యం వారికి ఇవ్వటం, లేకపోతే ఎప్పటికప్పుడు వారికి ఈ సీజన్లో ఈ పంట పండించాలి, లేకపోతే ఇలాంటి ఒక సూచనలు చేయడం, లేకపోతే భూసార పరీక్షలు ఎక్కువగా ప్రాధాన్యత రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇదే స్థాయిలో కొంతవరకు రవాణా ఛార్జీలు ప్రభావం పడుతున్నాయి. అంటే వ్యాట్ ఛార్జెస్ అని ఇలా మనకి చాంతరంత లిస్టే ఉంటుంది. మొత్తం ట్యాక్స్లన్నీ కూడా కనిపించి మనం వచ్చేటప్పటికి మనం రైతు ఒకవేళ పండించిన రైతే మళ్ళీ కొనుక్కోవాలంటే వాడి దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపుగా త్రిబుల్ అయిపోతుంది, 10 రెట్లు ఎక్కువ అయిపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి సందర్భాలు కూడా మనం చూసాం. అవును. అయితే ఒక్కటండి, ఇప్పుడు రైతులకు ఏమైతుందంటే ఇప్పుడు టమాటాలు ఉన్నాయండి, రేటు పెరిగింది. పాపం వాళ్ళకి ఆశ 2 నెలల పంట 3 నెలల పంట అనేసి అందరూ టమాటా పెట్టేస్తారు. అది మార్కెట్కి వచ్చేసరికి రేటు డౌన్ అయిపోతుంది. అవి ఇంకా రోడ్డు మీద పోయకపోతే ఇంకేం చేస్తారు? ఇంకా వాళ్ళ కష్టానికి వచ్చిన ఫలితం లేనప్పుడు వాళ్ళు ఆత్మాభిమానం చంపుకొని రూపాయికి 2 రూపాయలకి అమ్ముకునే కన్నా సల్లేసిపోతున్నారు. దీనికన్నా ప్రభుత్వం కూడా ఒకటి ఏంటంటే ఒక ఫిక్స్ రేట్ పెట్టాలండి. ఒక ఫిక్స్ రేట్ పెట్టి పోనీ ఎవ్రీ ఇయర్ అన్నా ఈ సంవత్సరము ఈ వస్తువు ఈ రేటు అని అట్లా పెడితే ఈ దళారీల బాధ తగ్గుతుంది. డైరెక్ట్ ప్రభుత్వము రైతులకు డైరెక్ట్ అటాచ్మెంట్ పెట్టుకొని చేస్తే బాగుంటుందని అంటే నా ఒపీనియన్. రైట్, మీరు అన్నట్టు అంటే కేరళ లాంటి ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ అన్నట్టు ఉండడం, డైరెక్ట్ తీసుకోవటం, అక్కడ కొంత ధరలు నియంత్రణలో ఉన్నాయని మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వ్యవస్థ అంటే రవాణా వ్యవస్థ, ప్రధానంగా ప్రజా రవాణా వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఈ రెండు పటిష్టంగా ఉంటే బాగుంటుంది అంటారు. అయితే ఖచ్చితంగా అండి, ఎందుకంటే వాళ్ళు ఎస్టిమేషన్ కన్నా పెట్టుబడి ఎక్కువైపోతుంది నిజంగా చెప్పాలంటే. రవాణా కానీ అన్ని ఏదైనా కూడా మార్కెట్కి వచ్చేసరికి చాలా రేటు ఎక్కువైపోతుంది. వాళ్ళకైతే ఏం రావట్లేవు. ఇప్పుడు ఇందాక తను సార్ చెప్పినట్టు మధ్యలో దళారీలు తినడం అది తప్ప ఏ ప్రభుత్వం వచ్చినండి ఒకటండి. ఇప్పుడు నేను టీఆర్ఎస్ కార్పొరేటర్ని, నేను కూడా చెప్తున్నాను, మా ప్రభుత్వంలో అయినా కూడా రైతు బంధు అవి ఇచ్చినాము, కొంతవరకు మేలు చేసినాము. వాళ్ళకు ఇంకా కూడా మెయిల్ చేయాలంటే ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టి ఈ వస్తువుకి ఈ రేటు అంటే వాళ్ళు పెడతారు. స్తోమత ఉన్న వాళ్ళు పంట పండిస్తారు. సాధ్యం అంటారా జ్యోతిరెడ్డి గారు?
అంటే ఇది చెయ్యాలండి. ఒక తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వం లేకపోతే మిగతా రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఓవరాల్గా ఇండియాలోనే ఒక అలాంటి వ్యవస్థ ఒకటి వస్తే ఏమైనా మార్పు రావచ్చు, అలాంటి నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటారా? అది చెయ్యాలండి. నేను అనేది ఏంటంటే సాయిల్ టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. ఎస్. ఏం లాభం చేసి ఒక ఈ ఏరియాకు ఈ పంట పెట్టండి, మేము ఈ ధర ఇస్తాము, అట్లా మనకు ఒక భరోసా ఇవ్వాలండి. రైతులకు భరోసా ఇస్తే వాళ్ళు చేస్తారు. ఒక్కటండి నా ఉద్దేశం అయితే, రైతులను ఆదుకుంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది. రైతులను ఆదుకోకపోతే మాత్రం ఇంతే, ఇక్కడే ఇంకా తన్నుకోవడము ఇది తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళకు ఒక ఫిక్స్ రేట్ పెడితే వాళ్ళు ఎందుకు పెట్టలేరండి? ఏ పంట ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకొని ఈ ఏరియాలో ఈ పంట పెట్టండి, ఈ ఏరియాలో ఈ పంట పెట్టండి అంటే బాగుంటుంది. అది అట్లా చెయ్యట్లేరు. రేట్లు పెంచేస్తారు, తగ్గుతారు. టమాటాలు మనం 2 రూపాయల కిలో చూస్తాము, 100 రూపాయల కిలో చూస్తాం. మిర్చి కానీ ఏదైనా ఏ వస్తువైనా అట్లా అయ్యేసరికి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. రైతులు కూడా ఏది పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు. అట్లా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఈ ట్రాన్స్పోర్ట్స్ అవి కూడా చాలా ఎక్కువనే అవుతున్నాయండి. వాళ్ళకి పాపము ఎక్కడో మార్కెట్కు పంపించడము, దూరము అని. ఓవరాల్గా అయితే వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినానండి ఇప్పటి వరకు ఓవరాల్గా రైతులకు మాత్రం మేలు జరిగింది అంటే పూర్తి స్థాయిలో మేలు జరిగింది అనేది మాత్రం లేదండి. ఈ సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు. సామాన్య ప్రజల గురించి కూడా ఇప్పుడు ఒకటండి, సామాన్య ప్రజలే ఎక్కువ మనకు ఓటింగ్ శాతం కానీ అది కూడా ఆలోచిస్తలేరు ప్రభుత్వం అని బాధ. కనీసం వాళ్ళ గురించి అని ఆలోచించాలి. నిజంగా మీరు అన్నట్లు ఓట్లు ఎక్కువ వేసేది వాళ్ళే, ప్రధానంగా కీలకంగా ప్రభుత్వాలు నిర్ణయించింది వాళ్ళే. వాళ్ళ చేతుల్లో ఉంటది, ఏ ప్రభుత్వం రావాలన్నా వాళ్ళ చేతుల్లో ఉంటది. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించన్నా ఒకటి స్టాండర్డ్ మార్పు అనేది రావాలండి. మార్పు అనేది వస్తేనే మనకు రైతులకు న్యాయం జరుగుతుంది, సామాన్యులకు న్యాయం జరుగుతుంది. అంతే తప్ప మస్తు వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్స్ అప్పుడు, కానీ ఎంతవరకు చేయగలుగుతున్నారు? అది ఒకటి ఏంటంటే అమాయక ప్రజలండి, ఏది చెప్తే అది నమ్మి ఓట్లు వేస్తున్నారు, ప్రభుత్వాలు తెస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి సామాన్యులకు మాత్రం ఒరిగింది అయితే ఏం లేదు. రైట్. ప్రదీప్ గారు, మీరు ఏకీభవిస్తారంటే ప్రభుత్వాలకు సంబంధించి కానీ లేకపోతే రైతులకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది మరొకసారి అని మాట్లాడుతున్నారు జ్యోతిరెడ్డి గారు, మీరేమంటారు? లేదు, ఈ మధ్య గిట్టుబాటు ధరలు కావాలని కేంద్రం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసేవాళ్ళు కూడా రైతులు. దాదాపు సంవత్సరం పైకి వెళ్ళారు. మేము కూడా 6 బోర్డర్లలో వెళ్ళి రైతులను కలిసాము. వాళ్ళది ఏంటంటే ఈ కనీస ధరలకు కల్పించాలని చెప్పేసి, ధరలకు మద్దతు ధరకు కల్పించాలన్నారు. ఎందుకు అని అంటే పండించిన పంట మీద 50% రైతు కలుపుకొని ఆదాయం పొందాలన్నారు. ఎందుకంటే ధరలు ఎలా నిర్ణయిస్తారు? ఎండాకాలంలో పండలేదు కాబట్టి ఒక రేటు, పండింది కాబట్టి ఒక రేటు ఉంటుందా? కాదు. రైతు టమాటా పండించాలన్నా, మిర్చి పండించాలన్నా, లేకపోతే కందిపప్పు సంబంధించిన ఆయన ఖర్చు ఎంత అవుతుంది అని చూసి తమ కుటుంబం గడవడం కోసం లాభం కలుపుకొని అమ్ముతారు. కానీ ఈ రైతుకు అందట్లేదు, మధ్యలో ఒక ట్రాన్స్పోర్ట్ మాత్రం చేసిన దళారీలే అమ్ముతుంటారు గోడౌన్స్. దీనికి సంబంధించింది దళారీలు కాదు ఉండాల్సింది. రైతు నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ప్రభుత్వం మార్కెట్లు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వమే కొని గోడౌన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం మార్కెట్లు ఏర్పాటు చేయాలి. అప్పుడు ప్రభుత్వమే అందించాలి. ఉప్పు, పప్పు, మంచి నూనె ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల ద్వారా అందిస్తారో మార్కెట్ కూడా అలానే ఉండాలి. రైతుల దగ్గరికి పోయి కొనుగోలుదారులు ఉండాలి. మధ్యలో దళారీలు ఏంటి? యువకులు చాలా మందికి జాబ్స్ లేకుంటున్నారు. జపాన్ లో ఎంఎస్సి అగ్రికల్చర్ చేసినా కానీ వ్యవసాయమే చేస్తారు, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినా కానీ రైతు కొడుకు మాత్రం వ్యవసాయం మళ్ళీ తయారు కాడు, ఎంత పెద్ద చదువు చదివినా. అక్కడ వ్యవసాయం డెవలప్మెంట్ ఉంటుంది. అట్లానే పంజాబ్ లో కూడా అంతే, ఒక్కొక్క రైతుకి 25 ఎకరాలు సగటు వ్యవసాయం ఉంటుంది. వాళ్ళకి వ్యవసాయం చేసుకునే తీరు డెవలప్మెంట్ ఉంటుంది. మహారాష్ట్ర, హర్యానా ఇవన్నీ, ఎందుకంటే ఆ రైతులే ఆందోళన చేశారు. కానీ తెలంగాణలో సగటు వ్యవసాయం 2 ఎకరాలే ఉంటుంది. సో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తుల మీద యూత్ ని ఎంకరేజ్ చేయడం ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ వ్యవసాయం చేసిన ఎకరాలకి కొంత భూమికి ఎట్లయితే డబ్బులు ఇచ్చారో అట్లా కాకుండా పండించిన పంట గిట్టుబాటు ధర అనేది కల్పించాలి. సో ఆ మేరకు చేస్తే ఏమన్నా కొనుగోలుదారులకు కానీ ప్రజలకు కానీ నిత్యావసర ధరలు అందుబాటులో ఉంటాయి. కానీ దళారీ చేతిలోకి వెళితే ఖచ్చితంగా ధరలు అనేది పెంచడం, తగ్గించడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అది ప్రభుత్వ చేతుల్లో ఉండవు. కాబట్టి రైతులకి, కొనుగోలుదారులకి మధ్యన దళారీలు కాదు ఉండాల్సింది, ప్రభుత్వం ఉండాల, ప్రభుత్వం మార్కెట్లు ఉండాల, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేయకోకుండా గాలికి వదిలేస్తే
నిత్యావసర వస్తువులు అనేది ఆకాశానికి అంటుతుంటాయి. గద్దర్ రాసిన పాటల్లాగానే నిత్యావసర వస్తువులు ఏ స్థాయిలో పెరిగినాయి అని చెప్పేసి అలానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందని, అది కేంద్రమైన రాష్ట్రమైన. ఇంతకుముందే చెప్పినట్టు 80 కోట్ల సంబంధించిన రేషన్ సంబంధించినటువంటి కార్డులు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా రేషన్ మీదనే ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమి ఇస్తున్నారు? ఒక రైస్ మాత్రమే ఇస్తున్నారు. ఆ రైస్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. అవి తినే రైస్ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 25 రూపాయలకి ఇస్తామని చెప్పింది. అది అంబక్కి అయిపోయింది. అలా కాకోకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ఉప్పు పప్పు కానీ మొత్తం ఒక 12 రకాల సరుకులు ఏవైతే ఉన్నాయో అంటే గతంలో అవన్నీ కూడా గత ప్రభుత్వం ఉమ్మడిలో లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో సరుకులు కూడా కొన్ని ఇచ్చేవారు. రకాల పంచదారతో సరుకులు పాటు జగన్మోహన్ రెడ్డి గోధుమలని ఉన్నప్పుడు ఇచ్చారు. మనకి కోట కొంత ఇచ్చేవారు అప్పుడు. హైదరాబాద్ వాళ్ళకి గోధుమలు ఇచ్చారు. అట్లా కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎత్తేసి ఒక రైస్ మాత్రమే ఇచ్చారు. ఆ రైస్ మేము ఈ మధ్య దాని మీద ఆందోళన చేశాము. ఉచిత సంబంధించినట్టు ఉచితంగానే ఇవ్వాలి, లేదంటే కనీసం మద్దతు ధర కానీ ఇవ్వాలి. 100 రూపాయలు ఉందనంటే 50 రూపాయలు కందిపప్పు ఇవ్వాలి. ఇట్లా తక్కువ రేటుకి, అంటే చౌక దుకాణం పేరే. ధరలు అనేది అప్ అండ్ డౌన్ కావచ్చు, కానీ ఒకే రేటు మీద ప్రజలకు అందుబాటులో ఇస్తేనే అది ప్రజల ప్రభుత్వం అవుతుంది. లేకపోతే రేట్లు ఎట్లా పడితే అరకు పెడితే నాకు సంబంధం లేదని అడిగితే గాలిపోదిన ప్రభుత్వం లాగా అవుతుంది. అట్లా ఉండొద్దు. రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ధరల్ని కంట్రోల్ చేసే స్థాయిలో ప్రభుత్వం ఉండాలి. అంతేగాని తల తోక నాడించినట్టుగా కాకుండా తోకే తల నాడిస్తుంది. ఇప్పుడు అలా ఉండకూడదు. తల తోక నాడించాలి. అంటే దళారీలను అనేది కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం అనేది ప్రభుత్వాలు. దళారీ వ్యవస్థ అన్ని వర్గాల్లో ఏమిటి, ప్రతి వ్యాపారంలోనూ ప్రతి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి. రైట్. ఇంకోటి జ్యోతిరెడ్డి గారు, అంటే మనం మాట్లాడుతూ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుందో మీకు కూడా తెలుసు. రావాలంటే చాలా ఉచితాలు ఇచ్చి వస్తూ ఉంటారు. సో ఈ ఉచితాల ప్రభావం కూడా ప్రజల నుంచే తీసుకోవాలి. అంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏవైనా రూల్స్ ప్రకారం చూసుకుంటే ఒక ప్రభుత్వ పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా అది ప్రజల నుంచో మళ్ళీ తీసుకోవాలి తప్ప కేంద్రం నుంచో లేకపోతే రాష్ట్రం నుంచో ఉన్న బడ్జెట్లో తీయడానికి లేదు. సో ఇది కూడా కొంత కారణం. అంటే ఉచితాలు ఎక్కువ ఇవ్వటం, ఆ భారం కూడా ప్రజల మీద పడుతుంది, రేట్లు కూడా పెరగడానికి కారణమవుతుంది అన్నటువంటి కొంతమంది నిపుణులు, ఆర్థిక వ్యవస్థ నిపుణులు చెప్తున్నమాట. సో అది కూడా కొంత కారణం అనుకోవచ్చు మనం. డెఫినెట్గా అదే కారణం అండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి? రేట్లు పెంచితేనే వాళ్ళకి వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మీరు రైతులకు ఒక ఫిక్స్ రేట్, ఇప్పుడు సార్ ప్రదీప్ సార్ అన్నట్టు డైరెక్ట్ గా రైతులు గవర్నమెంట్ ఎందుకు కాంటాక్ట్ కాలేకపోతున్నది? దళారులు ఎందుకు మధ్యలో? వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. రేట్లు పెరిగితే ఎవరిని తిడతారండి? గవర్నమెంట్నే కదా తిట్టేది. కాబట్టి డైరెక్ట్ రైతులకు ఒక ఫిక్స్ రేట్ అనేది పెట్టి ప్రతి ఇయర్, ఇప్పుడు ఏరియాని బట్టి సాయిల్ టెస్ట్ చేస్తారు, ఏమి అవన్నీ కూడా ఖర్చులు వేస్ట్ అండి. ఒక్కసారి చేసి ఈ ఏరియాకి ఈ పంట, ఈ ఏరియాకి ఈ పంట, ఇది ఇంత ఫిక్స్ రేటు అంటే ఎందుకు పెట్టరండి? రైతులు కూడా వాళ్ళకి లాభం చేకూరుస్తున్నాము అంటే రైతులు అదే పంట ఎందుకు పెట్టారు? దళారీలను నమ్ముకొని వాళ్ళు అసలు నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అండి. టీవీలలో చూస్తాం కదా, రేట్లు పడిపోగానే రోడ్ల మీద కూరగాయలు వేసి వాళ్ళ పాపం ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇదంతా మన గవర్నమెంట్ ఫెయిలియర్ అవుతుంది కదా. ఎస్ ప్రదీప్ గారు, ఇంకోటి అంటే ఉచితాల గురించి మాట్లాడుతున్నాం. ఉచితాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? చాలా వరకు ఆర్థిక నిపుణులు ఇదే చెప్తుంటారు. ఉచితాల ప్రభావం రేట్లు పెరగడానికి, ఇంధన ధరలు కానీ లేకపోతే ఇంకోటి ఈ ట్యాక్స్లు అన్నీ కూడా దాని ద్వారానే ఎక్కువగా ప్రభుత్వం సామాన్యులపై విధిస్తుంది అన్నటువంటి ఒకటి విన్నటువంటి పరిస్థితి. సో ఇది ప్రభావంగా కారణం అనుకోవచ్చు మనం. ప్రదీప్ అన్నేనా సార్? ఎస్ ప్రదీప్ గారు, మీరు. జ్యోతిరెడ్డి గారు ఈ ఉచితాల విషయంలో రాంగ్ థింకింగ్ చేశారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలకు ఉచితాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ప్రజలకే ఇవ్వకూడదు. ఎందుకంటే 99% ప్రజలు పేదలే ఉన్నారు కదా. ఎందుకు అని అంటే ప్రదీప్ గారు, అంటే ఉచితాలు ఇవ్వడం అనేది మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం అవుతుంది, దాని ద్వారా రేట్లు పెరుగుతున్నాయని ఒక విషయం. ఎవరి దగ్గర వసూలు చేయాలని చెప్తాను. నా ఉద్దేశం అది. 40% ఈ దేశంలో 40% సంపద 10 మంది చేతుల్లోనే ఉంది. 40% సంపద ఎవరి దగ్గర వసూలు చేయాలా? ఇంకొక 50% సంపద సంబంధించింది ఒక 100 మంది మినీ బిలియనర్స్ దగ్గర ఉంది సంపద. 10% మాత్రమే 90% దగ్గర ఉంది జనాభా. ఎవరు ట్యాక్స్ కట్టాలి? ఏ అదానీ అంబానీలు కట్టాలి ట్యాక్స్? మొన్న 17 లక్షల కోట్లు మాఫీ చేశాడు. అందులో 1,00,000 కోట్లు పెట్టిన పేద ప్రజలకి సన్నబియ్యం ఇవ్వచ్చు, మంచి కందిపప్పు ఇవ్వచ్చు. 1,00,000 కోట్లే, 17 లక్షల కోట్లు ఒక వ్యక్తికి మాఫీ చేశారు. ఈ స్థాయిలో
మాఫీలు చేస్తారు, రాయితీలు ఇస్తారు, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తారు. పేద ప్రజలు మాత్రం ఆర్టీసీలో మహిళలకి, అది కూడా పేదలు, ఆర్టీసీ బస్సులు ఎవరు ప్రయాణం చేస్తారండి? పేదలు. వాళ్ళకి మాత్రం ఉచితంగా ఇస్తే కంపు చేస్తారు, గొడవ చేస్తారు. ధ్వంసమైంది, దేశం నాశనం అయింది, ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైంది అంటారు. వాళ్ళంతా పేదలు. విమానాలకి ఇవ్వట్లేదు కదా, వాళ్ళు ఎవరు ప్రయాణం చేసేది? వాళ్ళకి కొంత రాయితీలు ఇస్తారు. ఆర్టీసీలో మామూలు వాళ్ళకి, లేదంటే చిన్న వాళ్ళకి, రేషన్ షాపుల వాళ్ళకి, మామూలు పేద వాళ్ళకి ఇస్తే మాత్రం మొత్తం ధ్వంసం అయిపోయిందని అంటారు. లక్షల కోట్లు మాత్రం వెనక నుంచి తీసుకెళ్తే మాత్రం పట్టించుకోరు. పేదవాళ్ళకి, అది 90% మంది ప్రజలకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఆర్టీసీకి ఆయన ఎంత అయిందండి? 500 కోట్లు ఎంతో అయింది. కానీ కార్పొరేట్లకు మాఫీ చేసింది ఎంత? 17 లక్షల కోట్లు. మొన్న దీపావళి సందర్భంగా ట్యాక్స్ కట్టకపోతే మాఫీ చేసింది ఆర్బీఐ వాళ్ళు. ఇన్ని లక్షల కోట్లు ఏమో పట్టించుకోరు. జస్ట్ ప్రజలకు మాత్రం అవే కళ్ళ ముందు చూపిస్తుంటారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకే ట్యాక్స్ అనేది ప్రజల దగ్గర కాకుండా మీరు ఒక్కటండి, నేను ప్రజలకు ఇస్తున్నారు, ప్రజలకు ఉచితంగా ఇవ్వడము తప్పు కాదు. కాకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది? రైట్ కూడా తప్పేం కాదు, రైట్ కూడా పేద ప్రజలకు ఇవ్వాలి. బాధ. పోనీ పేద ప్రజలకి కనీస వేతనము అనేది కల్పిస్తున్నావా? 30,000, 40,000, 50,000 జీతం వచ్చేటట్టు చేస్తున్నావా? లేదు. 9,000, 12,000కి జీతాలు వచ్చేది చేస్తారు. 8 గంటల పని దినాన్ని 14 గంటలు పని చేయించుకుంటుంటారు. మరి వాళ్ళకే ఇవ్వాలి కదా జీతం. వాళ్ళకి ఎందుకు? ఇప్పుడు నిజంగానే ఒక టీచరు 70,000, 80 లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు. వాళ్ళు ఏం అధిక ధరల వల్ల ఇబ్బంది పడరు. ఎవరు ఇబ్బంది పడతారంటే 10, 15 వేలల్లో ఉన్న వాళ్ళే తింటారు. మరి వాళ్ళకి జీతాలు ఎందుకు పెంచరు? 10, 12 గంటలు పని చేస్తుంటారు కదా, వాళ్ళకి జీతాలు పెంచాలి కదా. నిజంగా జీతాలు ఆ స్థాయిలో పెంచితే, ప్రతి 6 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెంచినట్టుగా వీళ్ళకి కూడా పెంచితే, మినిమం కనీస వేతనం అమలు చేయగలిగితే ధరలు పెరిగినా తట్టుకోగలుగుతారు. దీని మీద ఆలోచన చేయాలి. తప్పుడు ఆలోచనలు అనేది ప్రజలలోకి ఎట్లా చూపిస్తున్నారో మనం ఆ భ్రమలో పడొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. హలో జ్యోతిరెడ్డి గారు మీతో మాట్లాడుతున్నారు ఇందాక. చెప్పండి. ఇప్పుడు ఒక్కటండి, ప్రజలకు ఉచితంగా ఇవ్వడం తప్పు అని అనట్లేదు నేను. ఉచితంగా ఇచ్చి మళ్ళీ ప్రజల నుంచే కదా మనం లాక్కుంటుంది. నేను అనేది అది. ఇప్పుడు వాళ్ళకు ఉచితంగా ఇవ్వకుండా మామూలు ధరలు ఇస్తే వాళ్ళు దేనికి ఆశపడరు కదా. ఉచితంగా ఇస్తున్నామని రేట్లు పెంచకుండా ఉండట్లేరు కదా. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు, లేకపోతే మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఎక్కువ ఇవ్వటం, అంటే ఒక్కొక్క స్థాయి వరకు ఖచ్చితంగా బిలో ప్రవర్టీ లైన్ ఉన్న వరకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలి, కొన్ని ఉచితాలు ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా ఉంది. అది మ్యాండేటరీ, అందులో తీయడానికి ఏం లేదు. ఎందుకంటే ప్రభుత్వ ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. కానీ అది ఒక్కొక్కసారి వీళ్ళు గెలవడం కోసము దాని ప్రభావం కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. అది దానివల్ల కొంతమంది సామాన్యులు బలైపోతున్నారు ధరల రూపంలో అనేది కొంతవరకు పాయింట్. మీరేమంటారు? డెఫినెట్ గా బలవుతున్నారండి, అదే జరుగుతుంది. ఇప్పుడు ఏమైతుందంటే ఉచితంగా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు, ఓకే, ఇమీడియట్ గా రేట్లు పెంచేసరికి అరే అవి ఉచితంగా ఇస్తున్నారు, మాకు ఇవి రేట్లు పెరిగినరా అనే ఆలోచన కూడా వస్తుంది కదా జనాలకి. రైట్. ప్రదీప్ గారు మీరేమంటారు? అంటే ఇంతకుముందు అన్నా కదా సార్, ఆకులను కొట్టి గద్దలకి వేయాలా, గద్దలు కొట్టి కాలకులకి వేయాలా అంటే ఇప్పుడు పెద్ద వాళ్ళను ఒకటండి. అంటే అలాంటి పరిస్థితులు మనకు ఉంటాయంటే కొంచెం కష్టం అంటే, ఎందుకంటే ఉన్నటువంటి చట్టాలు లేకపోతే మన భారత న్యాయ శాస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకే కొంతవరకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. సామాన్యులకు న్యాయం చేయడానికి ఏ ప్రభుత్వం ఉన్నది కొంతవరకు క్వశ్చన్ మార్క్. కానీ నిత్యావసరాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. విద్య, వైద్యం ఎంత అవసరమో నిత్యావసరాలు వారు రోజు గడవడానికి ఇవి అందుబాటులో ఉంటే చాలండి. సామాన్య ప్రజలు ఇందాక మాట్లాడినట్టు ఏం కోరుకోరు వాళ్ళు కూడా. వాళ్ళు ఇది కూడా ఆలోచించారండి. పెద్దోళ్ళు ముంచేసి, దేశాన్ని ముంచేసి వేరే దేశాల సెటిల్ అయ్యిండ్రు, వాళ్ళకు కోట్లు మాఫీ అయినాయి పాపం, అది కూడా ఆలోచించారు. వాళ్ళ వరకు పోవు ఇవన్నీ కూడా. వాళ్ళు ఆలోచించేది ఏంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బాగుంటే చాలు, అంతే. చాలు, మాకు ఈ ప్రభుత్వం వస్తే ఈ లాభం ఉంటది కదా అని ఒక్కటే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే ఆ పెద్దోళ్ళు పోయి వేరే దేశాల్లో దాక్కున్నారు, ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళని తీసుకురావాలి, తీసుకొచ్చి అవన్నీ కట్టిపియాలి. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు కూడా మామూలు వాళ్ళు 1-2 నెలలు కట్టకపోతే వచ్చి ఇంటి ముందు కూర్చుంటారు, వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు? దాన్ని నేను ఏకీభవించాను. ఆ విషయంలో మేము చాలా గట్టిగా ఉంటాము. ఇప్పుడు ఆయన ఎవరు, విజయ్ మాల్యా వాళ్ళందరిని ఎందుకు వదిలిపెడుతున్నారు? ఇందాక ప్రదీప్ గారు మాట్లాడుతున్నటువంటి ఆ వర్షన్ కూడా అదే పూర్తిగా, ఆయన పేర్లు చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఆయన అదే మాట్లాడారు. ఎస్
అదే నేను ఓపెన్ గా చెప్తున్నానండి, ఎందుకంటే మేమేమి భయపడము. ఏ విషయం కూడా ఓపెన్ గా చెప్తాను నేనైతే. అందరికీ ఇక తెలిసినటువంటి తర్వాత అంశం ఏం అది కూడా. పరిమాణాలు ఎస్. తర్వాత ఉంటాయి కానీ ఎస్. ఒకటి సార్ వాళ్ళందరినీ తీసుకొస్తే మన కంట్రీ ఎంతో రిచ్ అయిపోతుంది. ఎస్. ఇప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ భారం కూడా మన మీద నుంచి తీసుకోవాలి కదా, మిగతా అంతే, ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో అదంతా ఖచ్చితంగా మన వాళ్ళ మీద దగ్గర భారం నుంచి పడుతుంది. లాగుతున్నారు కదా. ఎస్. అంతే అదంతా తీసుకుంటారు గవర్నమెంట్ సార్. ఫెయిలియర్ బ్యాంకులో అవుతుంది ఏటీఎం కదండి. పెట్టినా తీసినా డబ్బులు వసూలు చేస్తారు. మినిమం ఛార్జెస్ మన మీద వేస్తారు. ఇవన్నీ డబ్బులు అనేది వాళ్ళు తీసుకున్న డబ్బుల నుంచే కదా కట్ అయ్యేది, లేకపోతే ఒక్కరి నుంచి వేసేస్తారు. రైట్ రైట్. ప్రదీప్ గారు, ఒకటి ఉత్పత్తిపై ఇందాక మాట్లాడుతూ రైతులకు సంబంధించి ఉత్పత్తి పెరగాలి. ఎందుకంటే చాలా వరకు ప్రభుత్వాలు చెప్తుంటాయి మనకు కావాల్సిన వస్తువులు. గతంలో చూసుకుంటే సంతలోనే ఉండి ఏ ప్రాంతంలో పండించినటువంటి పంట ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక మార్కెట్ పెట్టుకోవడం, సంత ఇప్పుడు మార్కెట్లు అంటున్నాం, వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడం, వారికి కావాల్సిన అక్కడ తయారు చేసుకునే వాళ్ళు, ఆ జీవనోపాధి మీద బతికేవారు. సో అక్కడ వాళ్ళకి కొనుక్కునే వాళ్ళు పండించే వాళ్ళు కూడా అక్కడే ఉండేవారు. సో ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు, తగ్గిపోయారు బాగా వరకు. ఎందుకంటే పండించేవారు తక్కువ, విద్యపై లేకపోతే వీటిపై ఆధారపడుతూ ఎక్కడో బయటికి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నారు తప్ప వ్యవసాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. దాని మీద ప్రభుత్వం ఎంతవరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు? అంటే ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలి. ఎందుకంటే విధి విధానాల పట్ల ఒక అంచనా ఉండాలి. ప్రజలకి ఏ ప్రొడక్ట్ ఎంత అవసరము, ఎస్, ఎంత వినియోగం ఇక్కడ అవుతుంది, ఎంత ఉత్పత్తి కావాలి, మనం ఇంకెంత మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం అవుతుంది అనేది దాని కొలతల ప్రకారమే ఉండాలి. పంటలు ఏ స్థాయిలో ఎక్కడ పండుతుంది, పసుపు ఎక్కడ పండుతుంది, ఏ స్థాయిలో ఉండాలి, మనకెంత అవసరము, ఇతర రాష్ట్రాలకి ఎంత అవసరము, ఇతర దేశాలకి ఎంత అవసరం అనేది ఒక నిర్దిష్టంగా అంచనా ఉండాలి. ఎందుకనంటే అట్లనే ప్రొడక్ట్ ఎంకరేజ్ చేయాలి. ఏ భూమిలో ఏ పంట పండుతుంది అని. ఇష్టారాజ్యంగా గాలి వదిలేసి మిర్చి బాగుంది కదా అని, రేటు బాగుంది కదా అని అట్లా ఉండకూడదు. ఎవరు ఏ రైతు పంట వేసినా మేము మంచిగా ఉంటాము అనే ఆలోచన రావాలి. అంటే గిట్టుబాటు ధరలు అట్లుండాలి. అంటే నేను ఎక్కువగా టమాటా రైతులు వేసుకున్నాను, కూడా వాణిజ్య పంటల వైపే మొగ్గు చూపిస్తున్నారు. అంటే లాభదాయకమైనటువంటి పంటలే తప్ప నిత్యావసరాలపై ఎవరు కూడా పెద్ద కూరగాయలు కానీ ఇవి కొంతవరకు పండిస్తుంటారు. సో దాని మీద ప్రభుత్వం కొంత చేయూతనిస్తే పండించే అవకాశం ఉంది కదా. అట్లనే ఉంటుంది సార్. ఎందుకంటే నీటి వసతి ఉండాలి, అన్ని వసతులు ఉండాలి, లాభాలు ఉండాలి. అట్లా వాణిజ్య పంటలు పెరిగిన తర్వాతనే, వేయడం పెరిగిన తర్వాతనే ఆత్మహత్యలు ఎక్కువ పెరిగినాయి. లాభాలు అంతే ఉంది, దాని వెనక పెట్టుబడులు అంతే ఉంది, ఆత్మహత్యలు కూడా పెరిగినాయని సర్వేలు కూడా చెప్పినాయి. అట్లా చిన్న చిన్న చిరుధాన్యాలు వేస్తే కూడా లాభాలు ఉంటాయి అనే ఎంకరేజ్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే ప్రతి లాభం రైతుకి చెందితే ప్రతి ఒక్కళ్ళు ఏ స్థాయిలో ఆ స్థాయిలో వేస్తారు. ఏ మాగాణిలో ఏ పంట వేయాలి అనే దాని మీద చేస్తే వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయగలుగుతారు. అంతేగాని మేము మిర్చి వేస్తేనే లాభపడతాం, పసుపు వేస్తేనే లాభపడతాం, చెరుకు వేస్తేనే లాభపడతాం అని అంటే రైతులందరూ అటువైపు వెళ్ళిపోయి నష్టపోయే పరిస్థితి. కాబట్టి ప్రతి పంటకి లాభం ఉంటది, ప్రతి పంటకి కుటుంబం బతకొచ్చు, గౌరవమైనటువంటి జీవనం ఉంటదని ప్రభుత్వం ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ చేయగలిగితే ప్రతి కుటుంబము పట్టణాలకు కూడా రారు, ప్రతి గ్రామం కూడా పట్టణాలనే ఫీల్ అవుతారు. అట్లా ప్రతి గ్రామాన్ని ఎంకరేజ్ చేయగలిగితే యూత్ కి ఉపాధి అవకాశం కూడా ఉంటుంది, ఆత్మహత్యలు తగ్గిపోతాయి, ధరలు కంట్రోల్ ఉంటుంది. ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లాగా దీని మీద దృష్టి పెడితే ఖచ్చితంగా అట్లా ఉంటుందని చెప్పేసి కూడా మేము బలంగా ఫీల్ అవుతాం. రైట్. జ్యోతిరెడ్డి గారు, ఇందాక మీరు ఆ వర్షన్ పూర్తిగా మాట్లాడేశారు, కానీ ఇక్కడ వ్యవసాయానికి కూడా ఒక విధానం కావాల్సిన అవసరం ఉంది. ఇందాక ప్రదీప్ గారు మాట్లాడుతూ చెప్పిన మాటలో అర్థమైంది ఏంటంటే ఏ పంట ఎంత పడుతుంది, ఇందాక సాయిల్ టెస్ట్ చేయడం కానీ, భూ పరీక్షలు, ఇవన్నీ ప్రభుత్వాలు ముందు నుంచి చేస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా అవి అమలుకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా అంటే రాష్ట్రాలకి సంబంధం, ఒక రాష్ట్రంలో ఒక పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది. ఉదాహరణకి మన పంజాబ్ వైపు చూసుకుంటే ఆలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. సో ఇక్కడ మనకి వరి ఎక్కువగా పండిస్తూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కూరగాయలు ఎక్కువ, అంటే నీటి సాంద్రత, ఇవన్నీ కూడా ప్రామాణికాలే. సో ప్రభుత్వం పూర్తిగా దీని మీద ఒక అవగాహన తెచ్చుకొని దీనికి సంబంధించినటువంటి ఇక్కడే మనం ఎలా వెళ్ళాలి ఒక విధానం ఏర్పాటు చేస్తే కనుక రైతులకి కొంచెం చేయూతను ఇచ్చినట్టు ఉంటుంది. ఈ ధరల నియంత్రణ కూడా ఉండే అవకాశం ఉంది. మనం ఎగుమతి చేయొచ్చు, ఆ స్థాయిలో కూడా ఖచ్చితంగా పండించవచ్చు. ప్రభుత్వాలు ఎంతవరకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటారు? ఒక్కటండి, ఇప్పుడు వీధి మార్కెట్లు చాలా ఎక్కువైనాయి. ఎవ్రీ వీక్ ఒక దగ్గర మార్కెట్ పెడతారు. మా దగ్గరే డైరెక్ట్ రైతులు కూడా కొంతమంది తెచ్చి ఆకుకూరలు అవి అమ్ముకొని వెళ్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పంటలు పెట్టుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ రోజు మార్కెట్ రేట్ ఉందో అదే అమ్ముకొని పోవాల్సి వస్తుంది వాళ్ళకి. అట్లా కాకుండా రైతులకు గవర్నమెంట్ ఒక భరోసా లాగిచ్చి, ఎస్ ఈ 6 నెలలకు 1 ఇయర్కు అట్లా రేట్లు మారుస్తున్నట్టు, ఈ దానికి ఈ రేటు, ఈ దానికి ఈ రేటు అంటే అక్కడ రైతులు హ్యాపీగా అమ్ముకోగలుగుతారు. గవర్నమెంట్ కూడా ఇలాంటి చెడ్డ పేరు రాదు కదండి. గవర్నమెంట్ మారగానే రేట్లు పెరిగినాయి అనేది ఒక పేరు రాదు. ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేస్తున్నారు, ఎన్నో ఏళ్ళ నుంచి నేను వింటున్నాను, సాయిల్ టెస్ట్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. కానీ ఎవరికన్నా ఈ పంట పెట్టండి, మేము ఈ భరోసా ఇస్తాము, ఈ రేటు దీనికి అని ఎవరికన్నా ఏదన్నా భరోసా ఇచ్చిందా? ఏ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు నేను టీఆర్ఎస్ అంటున్నాను, కాంగ్రెస్ అందరిని అంటున్నాను, ఎవరైనా కూడా
రైతుల గురించి మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదండి. పాపం వాళ్ళకు మీకు జాబులు వస్తాయి, మేము వస్తాయి, అది ఇదని ఆశలు చూపి ఓట్లు వేయించుకోవడం తప్ప వాళ్ళకు భరోసా ఇచ్చి చెయ్యూతనిచ్చే వరకైతే ఎవరు ఆలోచించట్లేరు. అది బాధ అనిపిస్తుంది. రైట్. ఇంకోటి అంటే ఇంధన ప్రభావం చాలా ఎక్కువ. ఇంధన ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. దాని ప్రభావం చాలా ఎక్కువ. పెట్రోల్ రేట్లు పెరిగిన ప్రతిసారి దాని ప్రభావం తీసుకొచ్చినటువంటి ఆ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నిటి మీద పడుతుంటుంది. కంప్లీట్గా ఏ వస్తువు తీసుకొస్తే ఆ వస్తువు మీద ఖచ్చితంగా వసూలు చేయాల్సిందే. సో దీనికి అంటే కొన్ని నిత్యావసరాలకు ప్రధానంగా మేజర్గా రైతులకి కానీ పండించినటువంటి పంటలు కానీ లేకపోతే సామాన్యులు ముఖ్యంగా ఎక్కువ ఏ వస్తువులు అయితే వాడుతుంటారో, ఏ నిత్యావసరాలు అయితే వాడుతుంటారో వాటికి కొంతవరకు ఈ ట్యాక్స్ అనేది కొంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? డెఫినెట్గా ఇవ్వాలండి. ఇప్పుడు సామాన్యులు కూడా ఏం చేస్తున్నారంటే ఒకటండి, ఏ కూరగాయలు ఏ రేటు తక్కువ ఉంటే అవే తెచ్చుకొని తింటాం, అంతే కదా. ఇప్పుడు అన్ని మామూలు రేట్లు ఉన్నాయి అనుకోండి, రేటు కొనుక్కొని మనం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రేట్ అంతా ఇదంతా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్కసారి చికెన్ కి వెజిటేబుల్ కర్రీస్ కి కంపేర్ చేసి దీనికన్నా చికెన్ బెటర్ కదా, దీనికన్నా ఎగ్స్ బెటర్ కదా, అలాంటి సందర్భాలు చాలా సందర్భాలు వచ్చాయి మనకి. చాలా ఉన్నాయి. అది జోక్ కాదు, ప్రదీప్ సార్ అన్నట్టు జోక్ కాదు, అది సీరియస్ గా కూడా. ఆ నిమ్మకాయలు ఎంత సమ్మర్ వచ్చిందంటే ఓ రేట్లు ఉంటాయి, మళ్ళీ ఈ టైంలో అసలు ఉండయి. అట్లా వాళ్ళకు ఒక రేటు, ఫిక్స్డ్ రేటు పెట్టి ఈ సంవత్సరం కానీ 6 నెలలకు కానీ ఈ రేటు, ఈ దానికి ఈ రేటు అంటే వాళ్ళు సఫిషియెంట్ గా వ్యవసాయదారులు పంటలు పండించగలుగుతారు, సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ఏదైనా కూడా ఈ ట్యాక్స్లకు కూడా వాళ్ళ వరకు మాత్రం కొంచెం తగ్గించాలండి, తగ్గిస్తేనే బాగుంటుంది. మధ్యలో దళారీ వ్యవస్థ అనేది పూర్తిగా తీసేస్తేనే రైతులు బాగుపడతారు. అప్పటి వరకు మాత్రము ఇట్లా మనం డిబేట్లు పెట్టుకొని మాట్లాడము, నాయకులు ఏదో మాట ఇవ్వడం తప్ప ఏమీ ఉండదు అసలు. దానివల్ల మార్పు అనేది ఉండదండి, మార్పు అనేది తేవాలి. రైట్. ఖచ్చితంగా దానికి ప్రజల నుంచే మార్పు రావాలి. మీరు అన్నట్లు ఓట్ల కోసం ఎక్కువగా ప్రభావితం చేసే సామాన్యులు, మధ్యతరగతి వారు, పేదవారు వీళ్ళే ఎదురు తిరగాలి, లేకపోతే ప్రశ్నించాలి. దానికి సంబంధించిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా పెట్టాలన్నటువంటి ప్రతిపాదనలు కూడా రావాలేమో. అండ్ ఒకటి ప్రదీప్ గారు ఒకటి ఇందాక మాట్లాడుతూ కూడా కొన్ని నిత్యావసరాలకి ట్యాక్స్కి సంబంధించినటువంటి మినహాయింపు ఉంటే ఎలా ఉంటుందంటారు? అంటే ఈ దిశగా ప్రభుత్వాలు కొంత చర్యలు తీసుకుంటే సామాన్యులపై భారం పడకుండా ఉంటుంది కాబట్టి, సో అలాంటివి ఏమైనా ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుందండి. ఎందుకనంటే మరీ ముఖ్యంగా ప్రజలు కందిపప్పు తీసుకుంటారు, మంచి నూనె, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ ప్రజలకి నిత్యావసరం. వీటి దాని మీద ట్యాక్స్ అనేది కొద్దిగా మినహాయించాలి. ఎందుకనంటే పేద ప్రజలు అనేది సహజంగానే వాడుతుంటారు. ఆఖరికి ఉల్లిగడ్డ దెబ్బకు కూడా ప్రభుత్వాలు కూలిపోయినాయి అని చెప్పేసి పాడుకున్నాం. ఉల్లిగడ్డ ఆ స్థాయిలో రేట్లు పెరిగినే ఉంటాయి. అంటే ఆ స్థాయిలో రోడ్ల మీద పారబోసిన చరిత్ర కూడా ఉంది, కానీ కొనలేని పరిస్థితి ఉంది. 100 రూపాయలు 200 రూపాయలు కూడా ఉన్నాయి ఉల్లిగడ్డ. అట్లా రెస్టారెంట్ లో ఉల్లిగడ్డ వాడాలి అని అంటే ఉల్లిగడ్డ లేదు, ఉల్లిగడ్డ లేయమని నోటీస్ బోర్డు పెట్టే పరిస్థితి రెస్టారెంట్లలో కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అంటే నిత్యావసర వస్తువులలో కొన్నిటికి మినహాయింపు అనేది ఉండాలి. ట్యాక్స్ పెంచితే పెరుగుతుంది. మీరు ఇంతకు ముందే అన్నారు, ఏదైతే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇంధన ధరలు ఎట్లా పెరుగుతాయి అన్నారో, మనకి నిత్యావసర వస్తువులు ధరలు ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. దాని ప్రకారంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ పెరుగుతాయో ఆటోమేటిక్ గా అన్ని ధరలు ఆటోమేటిక్ పెరిగిపోతాయి. అతి ఛార్జీలు పెరుగుతాయి, దాని నుంచి ఇతర అన్ని ధరలు పెరుగుతాయి. ఆ తర్వాత శాలరీలు పెరగవు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ఆయిల్ సంబంధించిన ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా అన్ని ధరలు పెరుగుతాయి. సో దీన్ని జిఎస్టీలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇది పెట్రోల్ డీజిల్ సంబంధించింది ఆ ధరలు అనేది తగ్గితే, ఎందుకంటే ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో పెట్రోల్ ధర లేదు, మన చుట్టుపక్కల దేశాలలో కూడా దానికి సంబంధించి నిత్యావసరాలు లింక్ అయి ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కేంద్ర వాటా ఎంత, మళ్ళీ రాష్ట్ర వాటా ఎంత, ఒక్కొక్క రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అమలు చేస్తున్న పథకాలు లేకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థికంగా అప్పులు వీటి ప్రభావాన్ని కూడా ప్రజల నుంచి వసూలు చేయడంలో ఎక్కువ హెచ్చుతగ్గులు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా. ఇప్పుడు పెట్రోల్ గ్యాస్ ఉంది అనుకోండి, మనకు ఓఎన్జీసీ సంస్థ ఉంది. అంటే గోదావరి నది కింద ఉన్న తవ్వి తీయవచ్చు, దానికి కనిపెట్టిందే ఓఎన్జీసీ ప్రభుత్వ సంస్థ. కానీ అది రిలయన్స్ వర్కప్ చెప్పారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 50 రూపాయలకి గ్యాస్ ఇవ్వచ్చు అన్నారు. కానీ ఇప్పుడు ఎంత అయింది? 950 రూపాయలు దాటి 1200 రూపాయలు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ సరే 500 వరైస్తుంది అనుకోండి. అంటే గవర్నమెంట్ సంస్థలను ఎంకరేజ్ చేయగలిగితే పెట్రోల్ అయినా తవ్వి తీయడం. రిలయన్స్ తోటికి ఏం సంబంధం అండి? ప్రభుత్వ సంపదని వాళ్ళకి ఎందుకు, కనీస సంపదను వాళ్ళకి ఎందుకు అప్పు చెప్తుంటారు? ఎంతో మంది యువత జాబులు లేకుండా ఉన్నారు, పరిశోధనలు చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ప్రభుత్వం మంచి వాటిని అందించగలుగుతారు. పెట్రోల్ డీజిల్ అయినా తవ్వి తీయగలుగుతారు. ఇతర ఇరాన్ రాష్ట్రాల నుంచి కూడా మనకి చమురు తెచ్చుకుంటున్నారు తక్కువ రేట్లకి. మనం సప్లై చేస్తుంటాం.
ఇవన్నిటిని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ సప్లై చేసుకోగలిగితే అన్ని ధరలు అనేది కంట్రోల్ చేయగలుగుతుంది. కానీ ప్రభుత్వాలు అట్లే చేతులు ఎత్తేసినాయి. రైట్. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ప్రదీప్ గారు చివరిగా ఒక కంక్లూడ్ చేయాలి. ప్రభుత్వానికి కానీ ఇటువైపు రైతులు కానీ ఒక సమన్వయంగా ఒక వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది. ధరలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు డిబేట్లో మాట్లాడుకుంటాం, మర్చిపోతాం అనేది కాకుండా ప్రభుత్వాల వరకు వెళ్ళాలి, ఆ వాణి వినిపించాలంటే, మార్పు రావాలంటే సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మీ వాణికి సంబంధించి మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారు? చివరిగా కంక్లూడ్ చేయండి. ప్రభుత్వాలకు కానీ ఇటువైపు రైతులకు కానీ ఏం చెప్పారనుకున్నారు? ఏ ప్రభుత్వమైనా 80% పేదలు ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయండి. మాటలు మాత్రం వీళ్ళకి చెప్పి 80% 20% ఉన్న వాళ్ళ కోసం పని చేయొద్దు. ప్రతి ప్రభుత్వం అది చేస్తుంది. మేము పేదల కోసమే అంటే, కానీ పేదల కోసం పని చేయదు. మీరు చూడండి, పెట్రోల్ ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి పెరుగుతాయి అని ఏమో చేస్తే అదే రోజు ఖచ్చితంగా అమలవుతాయి. కానీ పేదలకి జీతాలు పెంచినా, హాస్టల్ మెసేజ్లు పెంచాల్సి వచ్చినా, ఇంకేదైనా పెంచినా కానీ సంవత్సరాల తరబడి అమలు కావు. గిట్టుబాటు ధరలకి చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపు ఏళ్లకేళ్ళు స్వామినాథన్ కమిటీ ఇంప్లిమెంటేషన్ చేయం అంటే ఎవరి కోసం ఉంటారు? పెట్రోల్ ధరలేమో అనౌన్స్ చేసిన తెల్లారే అదే టైంకి అనౌన్స్ అవుతాయి అర్ధరాత్రి. కానీ రైతులకు గిట్టుబాటు ధరలు కానీ పేదలకు సంబంధించిన ధర్నాలు చేయాలి. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా ధర్నాలు చేస్తే కానీ పెరుగుతాయి పెరగ గ్యారంటీ లేదు. చర్చలు అవుతాయి, అది ఒక కొలిక్కి రావు. ప్రభుత్వాలు పేదల కోసమే పనిచేయాలి, పేదలు ధనికులుగా మారేలాగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాను. రైట్. జ్యోతిరెడ్డి గారు మీరు చెప్పండి చివరిగా, ఇటువైపు ప్రభుత్వాలకు కానీ మీ వైపు నుంచి ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? సామాన్యులకు మంచి జరగాలి అంటే ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? చివరిగా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒక్కటండి, టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనము రైతు బంద్ వేసేవాళ్ళం, సంవత్సరానికి రెండు సార్లు వేసేవాళ్ళము. అది చాలా చెయ్యూత ప్రజలకి. ఎందుకంటే దాన్ని వాళ్ళకు కరెక్ట్ పంట వర్షాలు పడి పంట పెట్టే టైంకు డబ్బులు వచ్చాయి వాళ్ళకి. అది ఒక రకంగా మంచిదే అది అసలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దళారీ వ్యవస్థ వెళ్ళిపోవాలి, డైరెక్ట్ రైతులు గవర్నమెంట్ డైరెక్ట్ మాట్లాడుకొని వాళ్ళు రేటు ఫిక్స్ చేసి ఈ రేటు అని పెట్టి, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నాకు అది బాగా నచ్చింది, మేనిఫెస్టోలో ఇది కూడా ఎందుకు పెట్టలేరు అని. డెఫినెట్గా ఈసారి ఇది పెట్టాలి. రైతులకు మేము ఒక రేట్ ఇస్తాము అనేసి అది పెడితే చాలా మంచి ఆలోచన. అట్లాంటివి పెడితేనన్నా మనం కొంచెం గవర్నమెంట్ కూడా మేనిఫెస్టోలో ఉంటే మనం ఏమైతే క్వశ్చన్ చేస్తాం, ఇది పెట్టారు కదా చేయట్లేరు అనేసి. ఇంకొంచెం ఏమన్నా మార్పు కలిగి వాళ్ళకి ఇట్లా ఏమైనా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. థ్యాంక్ యూ జ్యోతిరెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అలాగే ప్రదీప్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రైట్. ఇది డిబేట్ పాయింట్. ప్రధానంగా ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వాలు ఒక చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. జ్యోతిరెడ్డి గారు కానీ ప్రదీప్ గారు కానీ ఎవరి నుంచి చెప్పినా ప్రజలకు, సామాన్య ప్రజలకు నిత్యావసరాలు చాలా ముఖ్యమైనవి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వినియోగించే ప్రతి వస్తువు పైన ట్యాక్స్ కడుతున్నాం మనం. అది ఏ స్థాయిలో కడుతున్నాం, ఎంత కడుతున్నాం అనేది ప్రతిరోజు లెక్కేసుకుంటాడు సామాన్యుడు. రాత్రికి వచ్చేటప్పటికి ఈ నెల బడ్జెట్ ఎంత ఉంటుంది, మనకు వచ్చినటువంటి ఆదాయం. కానీ అది ఒక్కసారి ధరల హెచ్చుతగ్గులతో ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇంకోటి దాన్ని సాక్రిఫైస్ చేసుకోవడం, వారి జీవితంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. శాలరీ పెరగదు, ధరలు మాత్రం అమాంతం పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు తగ్గుతాయో తెలియదు, ఎందుకు తగ్గుతాయో కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు. సో దీనికి ఒక ప్రత్యేకంగా ఒక మార్గం ఉండాలి, ఒక పరిష్కారం ఉండాలి. ప్రభుత్వాలకు పూర్తిగా సమన్వయం చేసుకొని దళారీ వ్యవస్థకు అటువైపు లాభం చేకూర్చే విధంగా కాకుండా సామాన్యులకు నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో వారికి లాభదాయకంగా, అంటే మేనిఫెస్టోలు ఇందాక మాట్లాడుతున్నట్టు పెడతారా, లేకపోతే ఈ వ్యవస్థకు సంబంధించి ఎప్పుడూ కూడా రైతుల నుంచి పండించినటువంటి పంట నేరుగా ఎవరైతే కొనుక్కుంటున్నారో నిత్యావసరాలు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఒక వ్యవస్థ ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఉంది. ఇటువైపు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల్లో రాజకీయ పార్టీలు పెట్టడం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, అంటే కోల్డ్ స్టోరేజ్ లాంటి స్టోరేజ్లో రైతులకు ప్రాధాన్యత కల్పించడం, ఎప్పుడు ఏ పంట పండించాలి, ఎంత నిల్వ ఉంటుంది, దీనికి సంబంధించి కూడా ఒక ప్రామాణికంగా కొంత సర్వే చేసి లెక్కలు ముందుంచుకొని రైతులు ఎంతమంది ఉన్నారు, ఇంకా రైతులు ఒక స్థాయి అంటే ఉత్పత్తి పెంచాలి. మనమే భారతదేశం అనేది భాండాగారంగా చెప్తూ ఉంటారు, కానీ అలాంటి భాండాగారంలో కల్తీలు ఎక్కువైపోతున్నాయి ఈ కారణంగానే. సో దాన్ని నియంత్రించాలంటే ఉత్పత్తిని పెంచాలంటే ప్రభుత్వాలు ఆ దిశగా ఒక నిర్ణయం తీసుకోవాలి. సమన్వయం అవసరం, రైతులు పెరగాలి. సో వీటన్నిటిలో కూడా ఒక మార్గం దొరకాలని కోరుకుందాం. ప్రధానంగా ఈ డిబేట్ పాయింట్లో పాల్గొన్న మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి.